పొట్టకూటి కోసం ఓ మహిళ డెలివరీ ఏజెంట్గా మారింది. ఆమె నడిపేది స్కూటీ కాదు, బైక్. ఆమె ఒక్కరే బైక్ మీద వెళ్లి డెలివరీ ఇస్తున్నారా అంటే అదీ కాదు. ముందు తన కుమారుణ్ణి కూర్చోబెట్టుకుని మరీ వెళుతోంది. ఆ మహిళ పడుతోన్న కష్టాన్ని చూసి ఓ కంటెంట్ క్రియేటర్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇంకేముంది, ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివాహిత బాధ్యత నిర్వర్తించడంతో పాటు తన కర్తవ్యాన్ని మరవలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఓ వివాహిత మహిళ బైక్పై వెళుతోంది. హీరో స్ప్లెండర్ బండి నడుపుతోంది. ముందు కుమారుణ్ణి కూర్చోబెట్టుకుంది. ఇలా వెళ్లడం కామనే, కానీ వెనకాల జొమాటో డెలివరీ బ్యాగ్ ఉంది. అంటే ఆమె ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తోంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ కష్టం అంతా ఇంత కాదు. మండే ఎండ, చలి, వానలో కూడా కొన్నిసార్లు ఆర్డర్స్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలాంటి కష్టమైన పనిని ఎంచుకున్న ఈ మహిళ తనతో పాటుగా కుమారుణ్ణి కూడా తీసుకెళ్లడంతో అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. సంపాదన కోసం విధులు నిర్వహిస్తూ మరోవైపు కుమారుణ్ణి తన వెంటే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవడం అందర్నీ మెప్పించింది. అయితే ఈ మహిళ రోడ్డుపై వెళ్తుండగా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఒకరు చూసి మాట్లాడారు. నేపథ్యం ఏంటి, జాబ్ చేయడానికి కారణాలు తెలుసుకున్నారు. అందరిలాగే ఈమెకు పెళ్లైంది. పెళ్లైన తర్వాత ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఏం చేయాలా అని ఆలోచించింది. అప్పటికే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసింది. ఇక కుమారుడు కూడా పుట్టడంతో జాబ్ చేయడం సాధ్యం కాలేదు. తన వద్ద బైక్ ఉందని, కుమారుణ్ణి వెంట తీసుకెళ్లే జాబ్ అయితే పర్లేదు అని ఆలోచించినట్లు చెప్పింది. ఆ సమయంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఉద్యోగం నాకు చక్కగా సరిపోతుందని భావించినట్లు ఆ వివాహిత తన గోడును చెప్పుకుంది. ఈమె వీడియో చూసి కామెంట్స్ విన్న నెటిజన్లు తనని పొగుడుతున్నారు. ఇంటి బాధ్యతల కోసం వివాహిత చాలా కష్టపడుతోందని ఒకరు, మీరు గ్రేట్ అని మరొకరు, రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని మరొకరు సూచించారు. సెల్యూట్ దీదీ అని మరికొందరు కామెంట్ చేశారు.